కూటమిని 400 స్థానాల్లో గెలిపించేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడతానని రాజమహేంద్రవరంలో జరిగిన మోడీ సభలో పవన్ కళ్యాణ్ చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. మహాసేన రాజేష్ ను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిందని వస్తున్న వార్తల నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచిలో ఆయనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడానికి అనుకూలంగా అవసరమైన 400 సీట్ల మెజారిటీని భారతీయ జనతా పార్టీకి సాధించి పెట్టేందుకు ప్రాణాలు ఒడ్డుతానన్న పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి మహాసేనగా మేము కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తనకు పి గన్నవరం తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించినప్పుడు జన సైనికులు చేసిన ఆందోళనలను అరికట్టకుండా పొత్తు ధర్మం పాటించని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయనను ఓడిస్తామని అనగానే తనపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ తన చుట్టూ ఒక్క దళిత నాయకుణ్ణి గాని, మైనారిటీ నాయకుణ్ణి గాని, బీసీ నాయకుణ్ణి గాని హక్కున చేర్చుకున్న దాఖలాలు లేవని, కేవలం 1-2 కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తున్నాడని ఆరోపించారు. దళిత వ్యతిరేకంగా, క్రైస్తవ వ్యతిరేకంగా బీజేపీకి మద్దతు పలుకుతున్న పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు ఖచ్చితంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి తను ఎప్పుడూ బద్దుడుగానే ఉన్నానని, అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయంకైనా తాను శిరోధార్యంగా భావిస్తానని అన్నారు. అంటే అతను అందరినీ సమానంగా చూస్తాడని అనుకున్నాను. మొన్న రాజమండ్రిలో మోడీ గారి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఈయన ఏమన్నాడంటే 400 సీట్లు బీజేపీకి నెగ్గించడం కోసం అవసరమైతే ప్రాణం ఇచ్చేస్తానంటే. ఇప్పుడు మనకున్న సీట్లకి అంటే 595 ఎంపీ సీట్లు అనుకుంటా, దానిలో 300 సీట్లు ఎవరు నెగ్గితే వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కొత్తలో బీజేపీ ఉంది కాబట్టి జనసేన వారు మేము బీజేపీని గెలిపించుకుంటాం 300 సీట్లు అంటే మాకేం అభ్యంతరం లేదండి. కానీ 400 సీట్లు అనే మాట ఆయన మాట్లాడారు. 400 సీట్లు అనేది బీజేపీలో కొద్దిమంది నాయకులు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, 400 సీట్లు వస్తే క్రిస్టియన్ ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేస్తాం, 400 సీట్లు వస్తే మేము రిజర్వేషన్లు ఎస్ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఉత్తరప్రదేశ్లోను కర్ణాటకలోను కొంతమంది నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈయన వచ్చి 400 సీట్లు అండి. 400 సీట్లు అవసరం ఏముందండి అసలు? అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని మార్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టున్నాడు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయన మార్చాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన్ని ఓడించడానికి మేము ప్రయత్నిస్తే తప్పే ఉంది అని ఆయన ఓడించడానికి మహాసేనగా మేము ఇచ్చిన పొత్తులు మేము వారికి ఇచ్చిన మద్దతు సంహరించుకుంటున్నాం. ఆయన ఓడించడానికి మేము ప్రయత్నిస్తాం ఉన్నానని పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసండి. నాకు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి నాకు సీట్ ఇచ్చారు. ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో పొత్తులో కూడా ఉన్నాడు. అయినా కూడా మరి అక్కడ జనసేన కార్యకర్తలు చాలామంది రాజేష్ అనేవాడు కుక్కతో సమానం, వాడికి ఇక్కడ సీట్ ఇవ్వకూడదు అని కుర్చీలు పగలగొట్టి, కారు అద్దాలు పగలగొట్టి చాలా గొడవలు చేసినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు అరే మనం పొత్తులో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం మనం ఇలా గొడవలు చేయకూడదు కాబట్టి మిమ్మల్ని మేము సస్పెండ్ చేస్తున్నామని ఆయన ఏమీ చర్యలు తీసుకోలేదండి. ఇప్పుడు వారి స్టాండ్ వారికి ఉన్నప్పుడు పొత్తులో ఉన్నా సరే వారి వాదన వారు పబ్లిక్గా చెప్పగలుగుతున్నారు. మరి వారు చెప్పినప్పుడు లేనిది నేను చెప్పినప్పుడు తప్పు వస్తుందని అయితే నేను భావించట్లేదు. ఒకప్పుడు నేను చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మాటలు చెప్పారు కదండి, దామాషా అంటే అన్ని కులాల మతాలని సమానంగా చూస్తానండి. పెద్ద పదం, చాలా మంచి పదం అది. అంటే మీరు ఎంతమంది ఆ కులంలో ఎంతమంది ఉన్నారో అన్న అవకాశాలు ఇస్తాం, ఈ మతంలో ఎంతమంది ఉన్నారో అన్న అవకాశాలు ఇస్తాం. ఆ మాటలు ఆయన మాట్లాడాడు. ఈరోజు వచ్చేటప్పటికి మీరు ఆ పార్టీలో చూడండి, ఒక్క ఎస్సీ నాయకుడు కానీ, ఒక్క బీసీ నాయకుడు కానీ, ఒక్క మైనార్టీ నాయకుడు కానీ ఆయన పక్కన లేడు. ఆయన పార్టీ 10 సంవత్సరాల చరిత్రలో ఒక్క నాయకుడు కూడా సీట్ ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే ఆయన చెప్పిన మాటలకి ఆయన చేసే పనులకి తేడా ఉన్నప్పుడు మేము గతంలో చెప్పిన మాటలకి ఇప్పుడు మా అభిప్రాయాలకి తేడా రావడం అనేది సహజం కదండి. వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడితే మేము చెప్పిన మాట మీద ఉంటాం. వాళ్ళు చెప్పిన మాటకు వ్యతిరేకంగా పనులు చేసుకెళ్తే మేము చెప్పిన మాటని మార్చుకుంటాం. అదేం తప్పు కదండి. అయితే మీరు ఎవరో ఒక పిక్ పాకెటర్ జేబు కొట్టేసాడు. ఆయన జేబు కొట్టినప్పుడు అతన్ని మనం చాలా తప్పు చేసావు, జేబు కొట్టేసావు నువ్వు అని చెప్పి తిడతాం. మరుసటి రోజు ఇంకొక ఆయన వచ్చి బ్యాంక్ కొట్టేసాడు అనుకోండి, ఆయనకన్నా ఈయనే బెటర్ కదా అనేది అంత తప్పే. నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీలకు అన్యాయం జరిగింది, అభివృద్ధి లేదు, ఆయన చేసిన తప్పే. కానీ పవన్ కళ్యాణ్ గారు మాటలు ఇప్పుడే ఇంత దారుణంగా అంటే రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏదో మాకు ఉద్యోగాలు రానివ్వలేదు, నోటిఫికేషన్లు తీయలేదని మేము బాధపడుతున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్టేట్మెంట్ రాజ్యాంగాన్ని మార్చేస్తే ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు, రాయితీలన్నీ మొత్తానికి సమూలంగా దేశవ్యాప్తంగా నాశనం అయిపోయే పరిస్థితి. ఈ కంపేర్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు బెటరే అన్నారు. మాట్లాడితే పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడొద్దని చాలా తీవ్రమైన ఒత్తిడి అవుతుంది నా మీద.
కానీ నేను కూడా వారికి ఒకటే చెప్తున్నాను, పొత్తు ధర్మానికి వ్యతిరేకమైన పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మేము అందరం ఉన్నాం, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నామని తెలిసి కూడా బీజేపీ వచ్చి మేము ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం. తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నామని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాజ్యాంగాన్ని మార్చే విధంగా మేము సపోర్ట్ చేస్తామని ఆయన అంటే పొత్తుకు వ్యతిరేకమైన నిర్ణయాలు వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేస్తున్నారు. మరి వాళ్ళు ప్రకటించినప్పుడు ఒక వర్గాల ప్రతినిధిగా ఉన్న మేము దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళని అడ్డుకుంటామని మేము చెప్పడం అనేది అంత తప్పని నేను భావించట్లేదు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి వారు మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వాళ్ళు వీడు అన్నారు సస్పెండ్ అయ్యారట, ఆ లెటర్ ఒకటి సర్క్యులేట్ అవుతుందని. నాకైతే ఇప్పుడు దాకా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఒకవేళ వారు సస్పెండ్ చేస్తాను, నేనైతే పార్టీకి ఇప్పుడు వచ్చి వ్యతిరేకంగా వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు అన్నా, లోకేష్ గారు అన్నా, మేము చాలా క్రిటికల్ కండిషన్లోనే వారి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా జగన్ గారిని పోరాడడం, ఆ పార్టీ కోసం మేము పనిచేయడానికి బేషరతుగా, మేమేమి పవన్ కళ్యాణ్ గారిలో 20 సీట్లు ఇస్తేనే వస్తామని అనలే, ఒక్క సీటు కూడా ఇవ్వకపోయినా ఈ వర్గాల తరపు నుంచి మేము బేషరతుగా పనిచేస్తున్నాం వారి మీద మాకున్న గౌరవానికి. మేము చేసిందల్లా ఏంటి, మాకు వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళని వ్యతిరేకించడం. అది ఒకవేళ పొత్తు ధర్మంలో భాగంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను వారు అన్న చంద్రబాబు నాయుడు గారి మాటను ఖచ్చితంగా సరిసాగిస్తాను. ఎందుకంటే మాలాంటి సామాన్యులు కూడా అసెంబ్లీకి పంపించాలనే పెద్ద మనసున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఒకవేళ ఏదైనా నాకు శిక్ష విధించినా కూడా ఆయన మీద నాకున్న గౌరవం వల్ల ఖచ్చితంగా నేను దాన్ని సరిసాగిస్తాను. ఒకవేళ ఏదైనా ప్రలోభం వచ్చి ఉండొచ్చు, వేరే పార్టీ ఏదైనా నన్ను ప్రలోభ పెట్టి ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఆయన్ని రాజమండ్రి మీటింగ్లో 400 సీట్లు అనే మాట వైసీపీ వాళ్ళు మాట్లాడించలేదే, నేనేమో ఆయన మాట్లాడమని చెప్పలేదే, ఆయన ఆ మాట మాట్లాడారు. అలాగే అమిత్ షా గారు వచ్చి ఇక్కడ ముస్లింలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వమని మేమైతే చెప్పలేదు. వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట వల్ల మాత్రమే మా ప్రవర్తన మారింది తప్ప వాళ్ళ మాటలు అనకుండా ఊరికే నేనే సరదాకి బయటకు వచ్చి నేను పవన్ కళ్యాణ్ ఓడిస్తానండి పవన్ కళ్యాణ్ గారిని అంటే కనుక అప్పుడు ఏ కారణం లేకుండా వచ్చాడంటే ఏదైనా ప్రలోభం ఉందనుకోవచ్చు. నేను చేసే ప్రతి పనికి పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చిన మాటే కారణం.